యా అవును, మనకి ఎలక్షన్ ఫండ్ ఎక్కువగా వచ్చేది బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచే. వాళ్ళకి మన అవసరం చాలా ఉంటుంది. రేపు ఎలక్షన్స్ అయ్యాక వాళ్ళంతా మనం చెప్పినట్టే వినాలి. అందుకే ఎప్పుడు ఎంత ఫండ్ కావాలన్నా వాళ్ళ దగ్గరే కలెక్ట్ చేయండి. ఉంటాను. ఏమైంది ఐశ్వర్య? మమ్మీ, శాంపుల్ కార్డ్స్ చూసాను, బట్ నన్నేది అంతగా ఇంప్రెస్ చేయలేదు. నువ్వే చూడు మమ్మీ. నీకేది నచ్చితే అదే సెలెక్ట్ చేయి. ఓకే, నేను చూస్తానులే. ఓకే మమ్మీ. ఐశ్వర్య, ఏంటి మమ్మీ? రాహుల్ ఇంట్లోనే ఉన్నాడుగా? ఉన్నాడు మమ్మీ. వచ్చిన దగ్గర నుండి బయటకు వెళ్ళలేదా? లేదు, వెళ్ళలేదు. ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదులే, నువ్వు వెళ్ళి పడుకో. సరే మమ్మీ, గుడ్ నైట్. మమ్మీ, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బావతో నా పెళ్లి చేసే మమ్మీ. లేట్ అయ్యే కొద్దీ బావ నాకు దూరం అయిపోతాడేమో అని నాకు భయం ఎక్కువ అవుతుంది. ఏంటి ఐశ్వర్య, నువ్వు అలా ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఏమో మమ్మీ, ఎందుకో నాకు బావాని. ఐశ్వర్య, నువ్వు చెప్పేది వినడానికే నాకు చిరాగ్గా ఉంది. ఇంకా నువ్వు అలా ఎలా ఊహించుకుంటున్నావు? తెలియదు మమ్మీ, కానీ ఎందుకో అలా అనిపించింది. చూడు ఐశ్వర్య, డైమండ్ మీద ఆశ ప్రతి ఒక్కరికి పుడుతుంది. కానీ ఆ డైమండ్ ఆశ కన్నా అధికారము, డబ్బు ఈ రెండూ ఉన్నవాడికే దక్కుతుంది. ఆ బావా అనే డైమండ్ నీది. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెప్పుడు ఇలా చీప్గా ఆలోచించొద్దు. వెళ్ళి హ్యాపీగా పడుకో. గుడ్ నైట్ మమ్మీ. వెళ్ళు. ఏంటిది? నా కూతురు పేరుండాల్సిన చోట ఆ భవానీ పేరు కనిపిస్తోంది. పదే పదే ఆ భవానీ గురించి ఆలోచించటం వల్ల ఎక్కడ చూసినా దాని పేరే కనిపిస్తున్నట్టుంది. మమ్మీ, ఏమైంది మమ్మీ? ఎందుకంత గట్టిగా అరిచా? ఏమైంది మమ్మీ? వెడ్డింగ్ కార్డ్ నచ్చలేదా? అలా పడేసేవేంటి? అదేం కాదు ఐశ్వర్య, చేతి మీద బల్లి పడిందనుకుంటా, అందుకే సడన్ గా అలా అరిచేశాను. ఓ అవునా? ఐశ్వర్య, ఒక్కసారి ఆ శుభలేఖ ఓపెన్ చేసి చూడు. దానిలో ఆ మ్యాటర్ అంతా కరెక్ట్గానే ఉందా? ఉంది మమ్మీ, నేను ఆల్రెడీ చూశాను కదా. ఇప్పుడు చూడు ఐశ్వర్య. మ్యాటర్ అంతా ఓకే మమ్మీ. ఓకేనా? అంటే భవానీ పేరు కనిపించలేదా ఐశ్వర్యకి? ఐశ్వర్య, వరుడు వధువు ఇద్దరి పేర్లు చూసావా? చూశాను మమ్మీ. వరుడు రాహుల్, వధువు ఐశ్వర్య. కరెక్ట్గానే ఉంది మమ్మీ. కరెక్ట్గానే ఉందా?
అబ్బా ఏమైంది మమ్మీ? ఏమైనా ప్రాబ్లమా? ఆ, ఏం లేదు ఐశ్వర్య, నువ్వెళ్ళు. ఓకే మమ్మీ. ఐశ్వర్యకి వధువు పేరులో తన పేరే కనిపించింది. మరి నాకేంటి భవానీ అని కనిపిస్తోంది? అసలేం జరుగుతోంది? నాకు మాత్రమే భవానీ అని ఎందుకు కనిపిస్తోంది? ఏదో ఏదో తప్పు జరగబోతోంది. జరగకూడదు, ఏ తప్పు జరగకూడదు. అసలు ఈ భవానీ ప్రాణాలతోనే ఉండకూడదు. అల్లుడు, మీ పిన్ని ఫోన్ చేస్తోంది. చెప్పండమ్మా. ఏమైంది సీను? ఆ భవానీని చంపావా లేదా? ఇంకా లేదమ్మా. ఆ భవానీని చంపడానికి ఎంత ప్రయత్నించినా ఆ గుళ్ళో ఉన్నంత వరకు దాన్ని ఏమీ చేయలేకపోతున్నాను. ఆ అమ్మోరు కవచంలా భవానీని కాపాడుతూనే ఉంది. ఇది చెప్పడానికేనా నేను ఈ పని నీకు అప్పగించింది? నాకు కావాల్సింది కారణాలు కాదు, దాని ప్రాణాలు. తీస్తానమ్మా. ఆ భవానీ ప్రాణాలు ఖచ్చితంగా తీస్తాను. కానీ అది గుళ్ళో వీలు కాదు. పుట్టలో పావుని బయటికి లాగితేనే చంపగలం. ఆ భవానీని కూడా అలానే గుళ్ళో నుంచి బయటికి లాగి మరీ చంపుతాను. నువ్వెక్కడ చంపుతావో, ఎలా చంపుతావో నాకనవసరం. ఆ భవానీ మాత్రం ప్రాణాలతో ఉండకూడదు. దాన్ని చంపేయి. ఐశ్వర్యకి మాత్రం తన పేరు కనిపించి నాకు మాత్రం ఎందుకు భవానీ అని కనిపించింది? రాహుల్ పేరు పక్కనే భవానీ అని కనిపిస్తోందంటే రాహుల్ ఐశ్వర్యని కాకుండా భవానీని పెళ్లి చేసుకుంటాడా? అప్పుడు నా కూతురి బతుకు ఏం కావాలి? అలా జరగకూడదు, అలా జరగనివ్వను. అవసరమైతే ఆ భవానీతో పాటు ఈ ఊరు మొత్తాన్ని తగలబెట్టైనా సరే రాహుల్ పెళ్లి నా కూతురుతో జరిపిస్తాను. భవానీ, ఆకలేస్తోందా తల్లి? లేదమ్మా. బిడ్డ ఆకలి తల్లికి తెలియకుండా ఉంటుందా? నీ కళ్ళు చూస్తేనే తెలుస్తోంది నీకు బాగా ఆకలేస్తోందని. ఉండు, భోజనం సిద్ధం చేస్తాను. భవానీ, బుట్టలో అన్నం కింద ఒలికిపోయిందమ్మా. కొంచెం ఓపిక పట్టమ్మా, నేను వెళ్ళి భోజనం తెస్తాను. ఆగమ్మా. ఈ
వేళప్పుడు ఎక్కడికి వెళ్తారమ్మా? అసలే మీకు ఈ ఊరు కొత్త, బయటికెళ్తే ఇబ్బంది పడతారు. నా కోసం ఇప్పటికే చాలా కష్టపడ్డారు. పర్వాలేదమ్మా, ఈ రాత్రికి నేను నీళ్లు తాగి సరిపెట్టుకుంటాను. నీళ్లు తాగితే ఆకలి తీరుతుందా భవానీ? అమ్మా, పెరుగన్నం భవానీకి చాలా ఇష్టం. మీ ఇద్దరికి సరిపోయేలా తీసుకొచ్చాను. చిరంజీవ. సంతోషం బాబు. భవానీ ఆకలితో ఉన్న సమయానికి తీసుకొచ్చావు. భవానీ ఆకలితో పడుకుంటే ఈ రాహుల్ ఉన్నా లేనట్టే అమ్మా. ఎందుకు రాహుల్ బాబు మీకింత కష్టం? నా కోసం మీరు పని కట్టుకుని మరీ భోజనం తీసుకొచ్చారా? చూసారా అమ్మా ఎలా మాట్లాడుతుందో? ఏంటి భవానీ, ఇది కష్టమా? ఈవిడెవరో తెలీదు, ఏ ఊరో ఎక్కడ్నుంచొచ్చారో ఏమీ తెలీదు. నీకు ఏ పరిచయం లేని ఈమె నీకోసం ఇంత కష్టపడుతుంటే చిన్నప్పటినుంచి కలిసి పెరిగి కష్టసుఖాలు పంచుకున్న స్నేహితుణ్ణి నేనేమాత్రం చేయకూడదా? అది కాదు బాబు, మీకెందుకు ఈ శ్రమ అని. షష్! ఇంకేం మాట్లాడకు, ముందు భోజనం చేయి. నువ్వేం మాట్లాడాలన్నా భోజనం చేశాకే, ఓకే? ఇలా ఇవ్వు బాబు, నేను తినిపిస్తాను. భవానీ, తినమ్మా. ఇలా ఇవ్వండమ్మా, నేను తింటాను. చిన్నప్పుడు ఎలాగో గోరుముద్దలు తినిపించే అవకాశం రాలేదు. ఆ ముచ్చట కనీసం ఇప్పుడైనా తీర్చుకోనివ్వు. ఆ పట్టు. అవును బాబు, మీ ఇద్దరి స్నేహం ఎలా మొదలైంది? నేను చెప్తాను. నువ్వు ముందు భోజనం చేయి భవానీ. అమ్మ అడిగింది నన్ను, నేనే చెప్తాను. సరే, నువ్వే చెప్పు బాబు. అబ్బో, అది పెద్ద కథమ్మా. తీస్తే సినిమా అవుతుంది, రాస్తే పెద్ద చరిత్రే అవుతుంది. అసలు మా ఇద్దరి స్నేహం ఎక్కడ మొదలైంది అంటే, అనగనగా ఒక ఊరు, అనుకోకుండా ఒకనాడు కలిసారే పసివాళ్ళు స్నేహంగా. సంతోషమంతా రెక్కలుగా, రివ్వంటూ ఎగిరే పక్షులుగా, ఆకాశమంతా ఆటాడుకుంటూ ఉన్నారు సరదాగా. కలిసారే ప్రాణంగా, కురిసారే. అలా ఇద్దరం ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత స్నేహం కొండంత బలంగా మా ఇద్దరి మధ్యలో పెరిగిపోయిందమ్మా. ఇది మా ఇద్దరి స్నేహం వెనుకున్న కథ. చాలా బాగుంది బాబు. మీ ఇద్దరి స్నేహం వినడానికి రాధాకృష్ణుల స్నేహంలా చూడముచ్చటగా ఉంది. మీ ఇద్దరిని చూస్తుంటే ఒకరి కోసం ఒకరు పుట్టినట్టే ఉన్నారు. నా దిష్టే తగిలేలా ఉంది. ఒకరి కోసం ఒకరు పుట్టినా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నడిచే అదృష్టం లేదమ్మా. అదృష్టం ఉంది బాబు. మీ ఇద్దరికీ ఇంత పెద్ద అదృష్టం ఉండడం వల్లే మీరు ఇంత మంచి స్నేహితులవ్వగలిగారు. అవునమ్మా, రాహుల్ బాబు మనసు వెన్న కంటే తొందరగా కరిగిపోతుంది. ఎవరైనా బాధలో ఉంటే చాలు, ప్రాణం అడ్డం పెట్టైనా వాళ్ళ పెదాల మీద చిరునవ్వు వచ్చేలా చేస్తాడు.
మనుషులకి వాళ్ళ మనసులకి అంత విలువ ఇస్తాడు. బంగారం లాంటివాడు. కానీ ఒక్కటే సమస్య, దేవుడంటే చాలు మండిపడిపోతాడు. ఆ విషయం చూడగానే తెలిసింది. అమ్మా, మరి మీరెప్పుడు తింటారు? నేను కాసేపు ఆగి తింటాను భవాని. సరే రాహుల్ బాబు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంట్లో తెలిస్తే మీకు ఇబ్బంది అవుతుంది. ఇక మీరు బయలుదేరండి. సరే భవానీ, మళ్ళీ రేపు ఉదయాన్నే వచ్చేస్తాను, సరేనా? నాకేంటి బాబు, నన్ను కంటికి రెప్పలా చూసుకోవడానికి ఈ అమ్మ ఉందిగా. చాలా థ్యాంక్స్ అమ్మా. భయపడకు భవానీ, త్వరగానే తగ్గిపోతుంది. అలాగే రాహుల్ బాబు. బాయ్, గుడ్ నైట్. ఉమ్. ఇంకా ఏ భయం పెట్టుకోకుండా హాయిగా పడుకో తల్లి. శుభలేఖలో అందరికీ ఐశ్వర్య పేరే కనిపిస్తోంది. మరి నా కళ్ళకి ఎందుకు భవానీ పేరు కనిపిస్తోంది? దాని గురించి నేనెక్కువగా ఆలోచించటం వల్ల, లేకపోతే ప్రకృతి ఏమైనా ముందస్తుగా హెచ్చరిస్తోందా? ఎందుకైనా మంచిది, నా జాగ్రత్తలో నేనుండాలి. ఏంటమ్మా అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? నిద్ర కూడా పోయినట్లేవు? అవునత్తయ్య, కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి. డాక్టర్ని ఏమైనా పిలిపించమంటావా? వద్దు విజయ్, నైట్ కొంచెం నిద్ర పట్టలేదు అంతే. అవును, మీరెక్కడికి వెళుతున్నారు? అదేంటమ్మా అలా అంటున్నావు? నిన్న మినిస్టర్ని కలవడానికి వెళ్ళమని నువ్వే చెప్పావు కదా, మర్చిపోయావా? మర్చిపోయానన్నయ్య. జాగ్రత్త అన్నయ్య. మినిస్టర్ గారితో నేనన్నీ మాట్లాడాను. మీరు వెళ్ళి ఆయన్ని కలిసి విషయం చెప్తే చాలు. అలాగేనమ్మా. విజయ్ కూడా ఉన్నాడు కదా, ఏ సమస్య లేకుండా మేం పని ముగించుకొని వస్తాం. ఇంకో విషయం విజయ్, అక్కడికి ఎంఆర్ఓ, కలెక్టర్ గారు కూడా వస్తున్నారు. ఎంఆర్ఓ దగ్గర మన ల్యాండు, ఇంకా గుడికి సంబంధించిన ఆ ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ నువ్వు తీసుకో. అలాగే అత్తయ్య. వీలైనంత త్వరగా ఈ ల్యాండ్ పని, పెళ్లి పని ముగించుకొని ఈ ఊరొదిలి వెళ్ళిపోదాం. లేకపోతే మనం చాలా సమస్యల్లో పడతాం. మనమెందుకు సమస్యల్లో పడతామమ్మా? ఆ భూమి మన చేతికొచ్చి నువ్వు సీఎం అయితే, నేను మినిస్టర్ అయితే, మనల్ని ఎదిరించి నిలబడే వాళ్ళు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? అదంతా తర్వాత అన్నయ్య. ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. ఎలక్షన్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఇక మేం వెళ్ళొస్తాం, పద. మమ్మీ, మమ్మీ, బావా, అత్తయ్య ఎంత వద్దన్నా మళ్ళీ మళ్ళీ ఆ భవానీ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళకసలు బుర్రుందా? ఎన్నిసార్లు చెప్పినా మాట వినకుండా మళ్ళీ మళ్ళీ ఆ భవానీ దగ్గరికి వెళుతున్నారు. అయ్యో, ఒట్టి చేతులతో కాదు మమ్మీ, ఈసారి దానికోసం ఏకంగా వంటలు వండుకుని మరీ తీసుకెళ్తున్నారు. చూస్తుంటేనే నా ఒళ్ళు పెట్రోల్ పోసి నిప్పంటించినట్టుంది. ఏంటి మమ్మీ, నేను ఇంత ఫ్రస్ట్రేట్ అవుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? వచ్చి వాళ్ళని వెళ్లకుండా ఆప్ మమ్మీ. మమ్మీ, ఏమైంది?
ఇందాకేమన్నావు? వంటలు చేసి తీసుకువెళ్తున్నారు అన్నావు కదా? అవును మమ్మీ, అందుకేగా నా కోపం. అసలు బావ దానికి సేవ చేయడానికి వెళ్ళడం ఏంటి? తలుచుకుంటుంటేనే దాన్ని చంపేయాలనిపిస్తుంది. చంపేయ్. మమ్మీ, నువ్వు కరెక్ట్గానే విన్నావు. దాన్ని చంపేసి నీ కోపాన్ని చల్లార్చుకో. కానీ ఎలా మమ్మీ? ఇది డేంజరస్ పాయిజన్. నాలుకకి తాకిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాణాలు పోతాయి. ఈ పాయిజన్ తీసుకెళ్ళి భవానీ కోసం చేసిన ఆ వంటల్లో కలుపు. అది తిన్న మరుక్షణం రక్తం కక్కుకుంటూ ఆ భవానీ అమ్మోరి ముందే గిలగిలలాడుతూ చచ్చిపోతుంది. భవానీ, ఆ కాలి లైవం అయ్యో వద్దమ్మా. చంటి బిడ్డకి తలంటు స్నానం చేయించేటప్పుడు ఆ తల్లి బిడ్డ పాదాల్ని ముద్దాడుతుంది కదా, ఇది అంతే.